హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నంబర్ 1. క్రికెట్ టూర్స్ లో తమ ఫ్యామిలీ వెంట ఉండాల్సిందే అని అన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్. తమ వెంట ఫ్యామిలీ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నాడు. ఇంకా ఫ్యామిలీసే మాకు ఫస్ట్ ఇంపార్టెన్స్, ఇంకా మా ఫ్యామిలీ మా వెంట ఉంటే మాకు ఎంజాయ్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది అని అన్నాడు. టూర్ టైమ్స్ లో వైఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాతో ఉండడంతో చాలా స్ట్రాంగ్ గా ఉంటాం. ఇంకా క్రికెట్ అండ్ ఫ్యామిలీని మేనేజ్ చేసే కాన్ఫిడెన్స్ ఇప్పటి క్రికెటర్స్ కు ఉంది అని జాస్ బట్లర్ అన్నాడు. క్రికెట్ అప్డేట్ నంబర్ 2. స్టార్ ఫేసర్ అయిన మొహమ్మద్ షమి చాలా రోజుల తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు షమిని సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత షమి ఇంటర్నేషనల్ మ్యాచెస్ కు దూరమయ్యాడు. లెగ్ ఇంజరీతో స్ట్రగుల్ అవుతున్న షమి దాదాపు 1 ఇయర్ పాటు టీమ్ కు దూరంగా ఉన్నాడు. క్రికెట్ అప్డేట్ నంబర్ 3. ఇండియాతో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే ఫస్ట్ టీ20 కోసం ఇంగ్లాండ్ టీం ప్లేయింగ్ 11 ని అనౌన్స్ చేసింది. కెప్టెన్ గా జాస్ బట్లర్, ఫిల్ చార్ల్ట్ వికెట్ కీపర్, బెన్ డకెట్, హ్యారీ బ్రోక్, లియం లివింగ్స్టోన్, జాకోబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, అన్కిన్స్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. ఈ టీం ని కోచ్ బ్రెండన్ మెక్లమ్ అనౌన్స్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నంబర్ 4. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కు సూర్యకుమార్ యాదవ్ ని సెలెక్ట్ చేయకపోవడంపై టీమిండియా టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఇలా అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సెలెక్ట్ చేయనందుకు నాకేం బాధ లేదు అని అన్నాడు. ఇంకా నేను గతంలో బెటర్ గా ఆడింటే సెలెక్టర్స్ నన్ను కంపల్సరీగా సెలెక్ట్ చేసేవారు అని అన్నాడు. ఇంకా నాకంటే బాగా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ ని టీంలో తీసుకున్నారు. వాళ్ళకంటే బాగా పర్ఫామ్ చేయలేనందుకు బాధపడుతున్నాను అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా, షమి కీ రోల్ గా మారుతారు అని అన్నాడు. క్రికెట్ అప్డేట్ నంబర్ 5. టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మంత్ 30 రైల్వేతో జరగబోయే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అవైలబుల్ గా ఉంటాడని అన్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీకి విరాట్ కోహ్లీ చెప్పాడు. 2012 లో కోహ్లీ లాస్ట్ రంజీ మ్యాచ్ ఆడాడు. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముందు రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. క్రికెట్ అప్డేట్ నంబర్ 6. ఈ మంత్ 23 నుంచి స్టార్ట్ అయ్యే ముంబై వర్సెస్ జమ్మూ కాశ్మీర్ 3 డేస్ రంజీ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడబోతున్నాడు. ముంబై తరపున కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్న హిట్ మ్యాన్ లాస్ట్ 2015 లో రంజీ మ్యాచ్ ఆడాడు. ముంబైకి అజింక్య రహానే కెప్టెన్ గా బాధ్యతలు చేపడుతున్నాడు. ఈ టీంలో జైస్వాల్, శివం దుబే, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ లాంటి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఉన్నారు. క్రికెట్ అప్డేట్ నంబర్ 7. ఐపీఎల్ టీం లక్నో సూపర్ జైంట్స్ తమ టీం కెప్టెన్ గా రిషబ్ పంత్ ని సెలెక్ట్ చేసింది. ఐపీఎల్ 2025 నుంచి పంత్ తమ టీం కెప్టెన్ గా ఉంటాడని టీం ఓనర్ అయిన సంజయ్ గోయంకా చెప్పాడు. మెగా యాక్షన్ లో పంత్ను ఎల్ఎస్జీ 27 crores పెట్టి బై చేసింది. మరి ఈ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ ఈసారి ఐపీఎల్ 2025 లో ఎల్ఎస్జీకి కప్ అందిస్తాడా? క్రికెట్ అప్డేట్ నంబర్ 8. ఆర్సీబీ టీం ఐపీఎల్ లో కప్ కొట్టేందుకు ప్రతి సీజన్ ట్రై చేస్తుంది. కానీ లాస్ట్ కి వచ్చేసరికి ఆశలు నిరాశలు అవుతున్నాయి. ఇంకా ఆ టీం ఎంతో లాయల్ ఫ్యాన్ బేస్ తో ప్రతి ఐపీఎల్ టోర్నమెంట్ లో ఈసారి కప్ నమ్మదే అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ టీం ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ టైంలో 144 years కు ఒకసారి వచ్చే మహాకుంభమేళలో ఆర్సీబీ జెర్సీని నీటిలో ముంచి కప్ కొట్టాలని ఒక ఆర్సీబీ ఫ్యాన్ కోరుకుంటున్నాడు. క్రికెట్ అప్డేట్ నంబర్ 9. ఐసీసీ టోర్నమెంట్ టైంలో హోస్ట్ చేసిన వాళ్ళ నేషన్ నేమ్ మిగతా కంట్రీస్ జెర్సీపై ఉంటుంది. కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తున్న పాకిస్తాన్ నేమ్ మన ఇండియా జెర్సీపై ఉంచేందుకు చూస్తుంది. కానీ ఇండియా దాన్ని రిఫ్యూజ్ చేసింది. ఈ విషయాన్ని పీసీబీ చెప్పింది. కానీ ఈ విషయంలో ఐసీసీ పాకిస్తాన్ కు మద్దతు ఇవ్వాలని జెర్సీపై నేమ్ కంపల్సరీగా పెట్టుకోవాలని అన్నారు. అలాగే టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు కెప్టెన్ రోహిత్ శర్మని పాకిస్తాన్ కి పంపాలని బీసీసీఐ అనుకోవడం లేదని అన్నారు. క్రికెట్ అప్డేట్ నంబర్ 10. ఐసీసీ అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్ లో మలేషియా 14.3 overs లో 31 runs కి ఆల్అౌట్ అయింది. ఇంకా మలేషియా బ్యాటర్స్ ఉన్సా 5 runs, అలియా 5 runs చేసి టాప్ స్కోరర్ గా ఉన్నారు. ఇంకా 4 బ్యాట్స్మెన్స్ డక్అౌట్ అయ్యారు. వైష్ణవి హ్యాట్రిక్ వికెట్స్ తీయడంతో పాటు టోటల్ గా 5 వికెట్స్ తీసింది. ఇంకా ఆయుషి 3 వికెట్స్, జోషిత 1 వికెట్ తీశారు. ఇంకా చేజింగ్ దిగిన టీమిండియా 2.5 overs కే టార్గెట్ ని ఈజీగా చేసేసింది. త్రిషా 27 runs, కమిలిని 4 runs చేసి 10 వికెట్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ విన్ అయింది. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.